డొనాల్డ్ ట్రంప్ ఆస్తులు తెలిస్తే షాక్. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికయ్యారు. అమెరికాలో అత్యంత సంపన్న నాయకుల్లో ట్రంప్ ఒకరు. ఇక వ్యాపార రంగంలో ఎన్నో బిజినెస్లు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ నుంచి డిజిటల్ ఆస్తుల వరకు ఎన్నో రంగాల్లో ట్రంప్ హస్తం ఉంది. ఇక భారత్లోనూ డొనాల్డ్ ట్రంప్ పెట్టుబడులు పెట్టారు. ఈ నేపథ్యంలోనే అసలు అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్ ఆస్తులు ఎంత, ఆయన ఏ రంగాల్లో ప్రవేశించారు, అతని నికర ఆస్తుల విలువ ఎంత అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రపంచం మొత్తం ఎన్నో నెలలుగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసి మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ను మట్టి కరిపించి ట్రంప్ విజయ తీరాలకు చేరారు. ఇక గతంలోనూ అధ్యక్షుడిగా పనిచేసిన ట్రంప్ 7 ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు మరోసారి గెలుపు పొందారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఉన్న ఆస్తుల గురించి ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. రకరకాల బిజినెస్లు చేస్తూ భారీగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన ట్రంప్ భారత్లోనూ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి డిజిటల్ కరెన్సీ వరకు ఆయన వేలు పెట్టని రంగం లేదు. దీంతో అమెరికాలోని లీడర్లలో భారీగా ఆస్తులు కలిగి ఉన్న ట్రంప్ మొత్తం ఆస్తులు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అమెరికా సంపన్న నాయకుల్లో ఒకరిగా పేరున్న ట్రంప్ మొట్టమొదటిసారిగా 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున తన అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఆ సమయంలో ట్రంప్ సంపద $4.5 బిలియన్, అంటే మన భారత్ కరెన్సీలో రూపాయలు 38,000 కోట్లకు ఉంటుంది. అయితే అమెరికా అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ సంపద సగానికి పడిపోయింది. 2020లో ట్రంప్ సంపద $2.1 బిలియన్, అంటే రూపాయలు 17,000 కోట్లకు తగ్గింది. 2020లో అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ సంపదలో భారీగా పెరుగుదల కనిపించింది. 2022 నాటికి డొనాల్డ్ ట్రంప్ ఆస్తుల నికర విలువ $3 బిలియన్, అంటే రూపాయలు 25,000 కోట్లకు చేరుకుంటుంది. అదే సమయంలో 2024 నవంబర్ నాటికి డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ భారీగా ఆస్తులు కూడబెట్టారు. ప్రస్తుతం బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం నవంబర్ 2024లో ట్రంప్ నికర ఆస్తుల విలువ $7.7 బిలియన్, అంటే భారత కరెన్సీలో దాదాపు రూపాయలు 65 కోట్లుగా తెలిసింది. ఇక డొనాల్డ్ ట్రంప్ నికర విలువలో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ అత్యధిక వాటాను కలిగి ఉన్నారు. అమెరికా ఎన్నికలు జరిగిన రోజు అంటే నవంబర్ 5వ తేదీన ట్రంప్ మీడియా షేర్లలో 15% భారీగా పెరుగుదల కనిపించింది. అంతేకాకుండా ట్రంప్కు 19 గల్ఫ్ కోర్సులు ఉన్నాయి. దీంతో పాటు అమెరికా రియల్ ఎస్టేట్ రంగంలోనూ ట్రంప్ ప్రభావం ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ వారసత్వంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్వహించారు. ట్రంప్ తండ్రి ఫ్రెడ్ ట్రంప్ న్యూయార్క్లోని అత్యంత సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్లలో ఒకరిగా పేరుగాంచారు. 1971లో తన తండ్రి నుంచి డొనాల్డ్ ట్రంప్కు వచ్చిన $413 బిలియన్, అంటే భారత కరెన్సీలో రూపాయలు 3,500 కోట్లతో వ్యాపారాన్ని స్వాధీనం చేపట్టి దాన్ని వేగంగా విస్తరించారు. ఈ క్రమంలోనే ఎన్నో విలాసవంతమైన భవనాలను ట్రంప్ నిర్మించాడు. ఇందులో ట్రంప్ ప్యాలెస్, ట్రంప్ వరల్డ్ టవర్, ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్, రిసార్ట్స్ ఉన్నాయి. ఇక ప్రపంచంలోని అన్ని పెద్ద నగరాలతో పాటు మన దేశంలోని ముంబైలో కూడా ఒక ట్రంప్ టవర్ ఉంది. భారత్లో ట్రంప్ పెట్టుబడులు ఇక భారత్లోనూ డొనాల్డ్ ట్రంప్ పెట్టుబడులు పెట్టారు. ఇప్పటివరకే పూణే, ముంబై నగరాల్లో 2 ట్రంప్ టవర్లు పూర్తయ్యాయి. ఇక గురుగ్రామ్, కోల్కతా నగరాల్లో మరో 2 ట్రంప్ టవర్లను ప్రస్తుతం నిర్మిస్తున్నారు. వీటితో పాటు మరో 4 ట్రంప్ టవర్లు నిర్మించేందుకు ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నారని పరిశ్రమ నిపుణుల అంచనా వేస్తున్నారు. ఇది ట్రంప్ బ్రాండ్ కోసం భారతదేశాన్ని అతిపెద్ద అంతర్జాతీయ మార్కెట్లలో ఒకటిగా నిలుపుతుంది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం
2024 మే నెల నాటికి ట్రంప్ మొత్తం నికర విలువ. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ $5.6 బిలియన్, దాదాపు రూపాయలు 47,000 కోట్లకు పైనే. రియల్ ఎస్టేట్ $1.1 బిలియన్, దాదాపు రూపాయలు 9,300 కోట్లు. గల్ఫ్ క్లబ్లు $810 బిలియన్, దాదాపు రూపాయలు 68,000 కోట్లకు పైగానే. నగదు ఇతర ఆస్తులు $510 బిలియన్, దాదాపు రూపాయలు 4,300 కోట్లకు పైనే. ఇతర ఆస్తులు $540 బిలియన్, దాదాపు రూపాయలు 4,500 కోట్లకు పైనే. ఇవే కాకుండా డొనాల్డ్ ట్రంప్ అనేక విలాసవంతమైన ఆస్తులు కూడా ఉన్నాయి. ఫ్లోరిడాలోని బామ్ బీచ్ ఒడ్డున $10 బిలియన్, అంటే దాదాపు రూపాయలు 85 కోట్ల విలువైన అందమైన భవనం ఉంది. ఇక 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయి వైట్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని ఈ భవనంలోనే నివసిస్తున్నారు. దీన్ని 1927లోనే నిర్మించగా ఆ తర్వాత 1985లో ట్రంప్ కొనుగోలు చేశారు. 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనంలో 58 బెడ్రూమ్లు, 33 బాత్రూమ్లు, 12 ఫైర్ ప్లేస్లు, స్పా, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్లు, గల్ఫ్ కోర్స్ ఉన్నాయి. వీటితో పాటు డొనాల్డ్ ట్రంప్కు విమానాలు, కార్లు కూడా భారీగానే ఉన్నాయి. ట్రంప్ వద్ద 5 విమానాలు ఉన్నాయి. ఇక కార్ల విషయానికి వస్తే రోల్స్ రాయిస్ రాయల్ సిల్వర్ క్లౌడ్ నుంచి మెర్సిడెస్ బెంజ్ వరకు వందల కొద్ది లగ్జరీ కార్లు ఆయన వద్ద ఉన్నాయి. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.